ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. పార్ట్ 1 వీడియోలో దేవుడు మోషేని ఎలా అద్భుతంగా సిద్ధం చేశాడో చూసాం. మొత్తం 400 సంవత్సరాలుగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా జీవిస్తున్నారు. తాతలు బానిసలుగా చనిపోయారు, తండ్రులు బానిసలుగా జీవించారు, పిల్లలు కూడా అదే బానిసత్వంలో పెరిగారు. స్వేచ్ఛ అంటే ఏమిటో చాలామందికి తెలియదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కష్టపడడం, అవమానాలు భరించడం, కొరడా దెబ్బలు తినడం వారి జీవితంలో భాగమైపోయింది. ఎన్నో సంవత్సరాలుగా వారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రభువా మమ్మల్ని కాపాడు, ప్రభువా మమ్మల్ని విడిపించు, ప్రభువా మా కన్నీళ్లు చూడు అని మొరపెట్టుకుంటున్నారు. కానీ సంవత్సరాలు గడిచిన పరిస్థితి మారలేదు. అప్పుడు చాలామంది ఇలా అనుకొని ఉండొచ్చు, దేవుడు మనల్ని మర్చిపోయాడా, మన ప్రార్థనలు వృధా అవుతున్నాయా, మన జీవితంలో విమోచన ఎప్పుడైనా వస్తుందా అని. కానీ దేవుడు మౌనంగా ఉన్నాడే తప్ప పని చేయడం ఆపలేదు. ఆయన తన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. దేవుడు ఎన్నుకున్న సేవకుడు ఐగుప్తుకు తిరిగి వచ్చాడు. ఇప్పుడు బానిసత్వపు సంఖ్యలు తెగిపోబోతున్నాయి. ఇప్పుడు ఫరో గర్వం దేవుని శక్తి ముందు నిలబడబోతుంది. ఇప్పుడు ప్రపంచం చరిత్రలో ఎన్నడూ చూడని అద్భుతాలు జరగబోతున్నాయి. నదులు రక్తంగా మారబోతున్నాయి. దేశమంతా కప్పలతో నిండిపోబోతుంది. ఆకాశం నుండి అగ్ని కలిసిన వడగండ్లు కురవబోతున్నాయి. చీకటి దేశాన్ని కప్పివేయబోతుంది. చివరకు ఎర్ర సముద్రం రెండుగా చీలబోతుంది. ఇది కేవలం ఒక కథ కాదు, దేవుడు తన ప్రజల కోసం ఎలా యుద్ధం చేస్తాడో చూపించే సాక్ష్యం. అయితే ఈ అద్భుతాలన్నీ ఎలా ప్రారంభమయ్యాయి? మోషే మొదటిసారి ఫరో ముందు నిలబడినప్పుడు ఏం జరిగింది? ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే మరియు అహరోను ఫరో రాజభవనానికి వెళ్ళారు. ఒకప్పుడు యువరాజుగా పెరిగిన మోషే ఇప్పుడు దేవుని దూతగా అదే రాజభవనంలో నిలబడ్డాడు. ఫరో తన సింహాసనంపై గర్వంగా కూర్చునున్నాడు. అతని చుట్టూ అధికారులు, సైనికులు, సేవకులు నిలబడి ఉన్నారు. మోషే భయపడకుండా ముందుకొచ్చి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, నా ప్రజలను వెళ్ళనివ్వు, వారు అరణ్యంలో నన్ను ఆరాధించాలి అని ప్రకటించాడు. ఆ మాటలు విన్న ఫరో కోపంతో నవ్వుతూ, యెహోవా ఎవరు? నేను ఆయన మాట ఎందుకు వినాలి? నేను ఇశ్రాయేలీలను వెళ్ళనివ్వను అని జవాబిచ్చాడు. ఫరో తన బలం, తన రాజ్యం, తన సైన్యంపై నమ్మకం పెట్టుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే అతను ఎదురిస్తున్నది మోషేను కాదు, మోషే వెనుక నిలబడి ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి. ఆ రోజు ఫరో దేవుని మాటను తిరస్కరించాడు. అదే అతని పతనానికి ఆరంభమైంది. ఫరో కోపంతో ఇశ్రాయేలీల పని మరింత కఠినతరం చేశాడు. ఇంతవరకు ఇటుకలు తయారు చేయడానికి అవసరమైన గడ్డిని రాజ్యం అందించేది. ఇప్పుడు గడ్డి ఇవ్వకుండా అదే సంఖ్యలో ఇటుకలు తయారు చేయాలని ఆజ్ఞాపించాడు. ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు పొలాల్లో తిరిగి గడ్డి వెతకాల్సి వచ్చింది. తర్వాత కూడా తమ రోజువారీ పనిని పూర్తి చేయాల్సి వచ్చింది. పని పూర్తి కాకపోతే కొరడా దెబ్బలు, అవమానాలు, శిక్షలు ఎదురయ్యేవి. ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారు మోషే మరియు అహరోను దగ్గరకు వచ్చి, మీరు వచ్చిన తర్వాత మా పరిస్థితి మరింత దారుణంగా మారింది అని బాధపడ్డారు. వారి మాటలు విన్న మోషే కూడా కలత చెందాడు. అతను దేవుని దగ్గరకు వెళ్ళి, ప్రభువా నేను వచ్చిన తర్వాత వీరి కష్టాలు ఎందుకు పెరిగాయి అని అడిగాడు. కానీ దేవుడు ప్రశాంతంగా, ఇప్పుడు నేను ఫరోకి ఏమి చేయబోతున్నానో చూస్తావు అని చెప్పాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు కనిపించినా ఆయన తన మహిమను ప్రదర్శించడానికి సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు. దేవుడు మోషేకు మరొకసారి ఫరో దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఉదయం ఫరో నైలు నది దగ్గరకు వచ్చినప్పుడు మోషే అతన్ని కలిశాడు. దేవుడు చెప్పిన సందేశాన్ని మరొకసారి ప్రకటించాడు. నా ప్రజల్ని వెళ్ళనివ్వు అని చెప్పాడు. కానీ ఫరో మళ్ళీ వినడానికి నిరాకరించాడు. అప్పుడు దేవుడు తన శక్తిని చూపించడం ప్రారంభించాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం అహరోను తన కర్రను నైలు నదిపై చాచాడు. వెంటనే ఆశ్చర్యకరమైన అద్భుతం జరిగింది. నైలు నదిలోని నీరంతా రక్తంగా మారిపోయింది. నదిలో ఉన్న చేపలు చనిపోయాయి. నీటి నుండి భయంకరమైన దుర్వాసన రావడం ప్రారంభమైంది. ప్రజలు ఆ నీటిని తాగలేకపోయారు. నైలు నది ఐగుప్తు దేశానికి జీవనాధారం. తాగునీరు, వ్యవసాయం, వ్యాపారం అన్నీ ఆ నదిపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే నది వారికి ఉపయోగపడకుండా పోయింది. నది మాత్రమే కాదు, చెరువులు, కాలువలు, నీటి పాత్రలు, నిల్వ ఉంచిన నీరు కూడా రక్తంగా మారిపోయింది. దేశమంతా తాగడానికి మంచినీటి కోసం వెతకడం ప్రారంభించింది. ప్రజలు నది ఒడ్డున గుంతలు తవ్వి కొంత నీరు సంపాదించడానికి ప్రయత్నించారు. ఐగుప్తు మంత్రగాళ్లు కూడా తమ మాయలతో ఇలాంటి పని చేయడానికి ప్రయత్నించారు. అది చూసి ఫరో తన హృదయాన్ని మరింత కఠినపరుచుకున్నాడు. దేవుని హెచ్చరికను పట్టించుకోకుండా రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. 7 రోజుల పాటు నైలు నది రక్తంగా ఉండింది. ప్రజలు ఎంతగానో బాధపడ్డారు.
అలా దేవుడు పంపిన మొదటి తెగులు ముగిసింది. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఫరో హృదయం మారకపోవడంతో ఇంకా గొప్ప తీర్పులు ఐగుప్తు దేశంపై రాబోతున్నాయి. నైలు నది రక్తంగా మారిన తర్వాత కూడా ఫరో తన హృదయాన్ని మార్చుకోలేదు. అప్పుడు దేవుడు రెండో తెగులను పంపించాడు. ఒక ఉదయం ఐగుప్తు దేశం అంతా కప్పలతో నిండిపోయింది. అవి నదుల నుండి చెరువుల నుండి బయటకు వచ్చి ప్రతి ఇంట్లోకి ప్రవేశించే. రాజభవనం, వంటగది, పడక గది, భోజన పాత్రలు ఎక్కడ చూసినా కప్పలే కనిపించాయి. ప్రజలు విశ్రాంతిగా నిద్రపోలేకపోయారు, ప్రశాంతంగా భోజనం చేయలేకపోయారు. దేశమంతా అసహ్యకరమైన పరిస్థితి ఏర్పడింది. చివరకు ఫరో మోషే మరియు అహరోన్ను పిలిపించి, మీ దేవునికి ప్రార్థించండి, ఈ కప్పలు తొలగిపోతే ప్రజలను వెళ్ళనిస్తాను అని చెప్పాడు. మోషే ప్రార్థించిన తర్వాత కప్పలు చనిపోయాయి. కానీ సమస్య తొలగిపోయిన వెంటనే ఫరో తన మాట మార్చుకొని మళ్ళీ దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. ఫరో లొంగకపోవడంతో దేవుడు మూడో తెగులుగా పేలును పంపించాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం అహరోను తన కర్రతో నేల దుమ్మును కొట్టాడు. వెంటనే భూమి దుమ్మంతా పేలుగా మారిపోయింది. మనుషులపై, జంతువులపై అవి వ్యాపించాయి. దేశమంతా బాధతో నిండిపోయింది. ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా ఇదే అద్భుతాన్ని చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ వారు విఫలమయ్యారు. అప్పుడు వారు ఫరోతో ఇది కేవలం దేవుని శక్తి మాత్రమే అని ఒప్పుకున్నారు. అయినప్పటికీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుడు నాలుగో తెగులుగా ఈగల దండును పంపించాడు. లక్షలాది ఈగలు దేశమంతా వ్యాపించాయి. ఇళ్ళు, రాజభవనం, వీధులు అన్నీ ఈగలతో నిండిపోయాయి. ప్రజలు ప్రశాంతంగా ఉండలేకపోయారు. కానీ దేవుడు ఒక అద్భుతమైన తేడాను చూపించాడు. ఇశ్రాయేలీలు నివసిస్తున్న గోషేను ప్రాంతంలో ఒక్క ఈగ కూడా లేదు. దేవుడు తన ప్రజలను ప్రత్యేకంగా కాపాడుతున్నాడని అందరికీ అర్థమైంది. ఫరో మళ్ళీ మోషేను పిలిపించి రాజీకి రావడానికి ప్రయత్నించాడు. కానీ దేవుడు చెప్పిన విధంగానే ప్రజలు వెళ్ళాలని మోషే చెప్పాడు. చివరకు ఈగలు తొలగిపోయినా ఫరో తన మాట నిలబెట్టుకోలేదు. ఐదవ తెగులుగా దేవుడు పశువులపై ఘోరమైన వ్యాధిని పంపించాడు. ఐగుప్తీయులు గుర్రాలు, ఒంటెలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు వేల సంఖ్యలో చనిపోయాయి. వ్యవసాయం, రవాణా, వ్యాపారం అన్నీ దెబ్బతిన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది. అయితే ఇశ్రాయేలీల పశువులకు మాత్రం ఏ హాని జరగలేదు. ఈ విషయం నిజమా కాదా అని ఫరో ప్రత్యేకంగా పరిశీలింపజేశాడు. వార్త నిజమే అయినప్పటికీ అతని హృదయం మారలేదు. దేవుడు ఆరో తెగులుగా భయంకరమైన పుండ్లను పంపించాడు. మోషే మరియు అహరోను పొయ్యిలోని బూడిదని తీసుకొని ఆకాశంలోకి చల్లారు. ఆ బూడిద దేశమంతా వ్యాపించి మనుషుల శరీరాలపై, జంతువులపై బాధాకరమైన పుండ్లుగా మారింది. ప్రజలు తీవ్రమైన నొప్పితో బాధపడ్డారు. ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా ఆ పుండ్ల కారణంగా ఫరో ముందు నిలబడలేకపోయారు. వారు పూర్తిగా బలహీనపడ్డారు. అయినప్పటికీ ఫరో గర్వం తగ్గలేదు. దేవుడు ఎన్నో సూచనలు ఇచ్చినా అతను వినలేదు. ఫరో ఎన్నిసార్లు హెచ్చరించినా దేవుని మాట వినలేదు. అప్పుడు దేవుడు మరొకసారి మోషే ద్వారా ఫరోకి హెచ్చరిక పంపించాడు. రేపు భూమి మీద ఎన్నడూ చూడని విధంగా భయంకరమైన వడగండ్ల వర్షం కురుస్తుంది అని చెప్పాడు. అంతేకాక మనుషులను మరియు జంతువులను ఇళ్లలోకి తీసుకురమ్మని ముందుగానే హెచ్చరించాడు. కొందరు ఐగుప్తీయులు దేవుని మాటను నమ్మి తమ సేవకులను, జంతువులను రక్షించుకున్నారు. కానీ మరికొందరు దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. మరుసటి రోజు ఆకాశం నల్లని మేఘాలతో కమ్ముకుంది. ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. తరువాత భారీ వడగండ్లు కురిశాయి. చెట్లు విరిగిపోయాయి, పొలాలు నాశనమయ్యాయి. బయట ఉన్న మనుషులు, జంతువులు మరణించారు. ఐగుప్తు దేశం తీవ్ర నష్టాన్ని చూసింది. అప్పుడు ఫరో మోషేను పిలిపించి, ఈసారి నేను పాపం చేశాను, మీ దేవుడు నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు. కానీ వర్షం ఆగిన వెంటనే మళ్ళీ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. వడగండ్ల వర్షం తర్వాత మిగిలిన కొద్దిపాటి పంటలను కూడా దేవుడు మిడతల ద్వారా నాశనం చేశాడు. ఆకాశమంతా మిడతలతో నిండిపోయింది. అవి దేశమంతా వ్యాపించాయి. పొలాల్లో మిగిలిన ప్రతి ఆకు, ప్రతి మొక్కను తినేశాయి. కొద్ది గంటల్లోనే పచ్చగా ఉన్న భూమి వెలవెలబోయింది. ఐగుప్తు అధికారులు కూడా భయపడిపోయారు. వారు ఫరోతో, ఇంకా ఎంతకాలం ఈ మనిషి మనకు ఉచ్చుగా ఉంటాడు, ప్రజలను వెళ్ళనివ్వండి అని వేడుకున్నారు. అయినప్పటికీ ఫరో పూర్తిగా లొంగిపోలేదు. మిడతలు తొలగిపోయిన తర్వాత మళ్ళీ తన మాట మార్చుకున్నాడు. అప్పుడు దేవుడు 9వ తెగులుగా దట్టమైన చీకటిని పంపించాడు. 3 రోజుల పాటు ఐగుప్తు దేశమంతా భయంకరమైన చీకటితో కప్పబడింది. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రాలేకపోయారు, ఒకరినొకరు చూడలేకపోయారు. కానీ ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ప్రాంతంలో వెలుగు ఉంది. ఈ అద్భుతం ద్వారా దేవుడు తన ప్రజలను ప్రత్యేకంగా కాపాడుతున్నాడని స్పష్టంగా చూపించాడు. అయినప్పటికీ ఫరో తన గర్వాన్ని విడిచిపెట్టలేదు. ఫరో దేవుని మాట వినకపోవడంతో చివరి తీర్పు సమయం వచ్చింది. దేవుడు మోషేతో, ఒక చివరి తెగులు వస్తుంది, దాని తర్వాత ఫరో తప్పకుండా ప్రజలను వెళ్ళనిస్తాడు అని చెప్పాడు.
ఐగుప్తులోని ప్రతి మొదటి సంతానం మరణించబోతుందని ప్రకటించాడు. రాజభవనంలోనే ఉన్న యువరాజు నుండి సాధారణ కుటుంబంలోని మొదటి కుమారుడి వరకు ఎవరూ తప్పించుకోలేరు. ఈ వార్త దేశమంతా వ్యాపించింది. కానీ చాలామంది దాన్ని సీరియస్గా తీసుకోలేదు. దేవుడు తన ప్రజలకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి కుటుంబం ఒక లోపం లేని గొర్రెపిల్లను బలి ఇవ్వాలి. దాని రక్తాన్ని తమ ఇంటి ద్వారాలపై పూయాలి. ఆ రాత్రి వారు ప్రయాణానికి సిద్ధంగా భోజనం చేయాలి. దేవుడు చెప్పినట్లుగానే ఇశ్రాయేలీలు విధేయత చూపారు. ఆ రాత్రి మరణదూత ఐగుప్త దేశమంతా సంచరించాడు. రక్తం ఉన్న ఇళ్లను దాటి వెళ్ళిపోయాడు. కానీ రక్తం లేని ప్రతి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో దేశమంతా ఏడుపుల శబ్దాలు వినిపించాయి. ప్రతి ఇంటిలో మరణం సంభవించింది. ఫరో ఇంట్లో కూడా అదే జరిగింది. అతని మొదటి కుమారుడు మరణించాడు. ఆ రాత్రే ఫరో మోషే మరియు అహరోన్ను పిలిపించాడు. అతని గర్వం పూర్తిగా విరిగిపోయింది. మీరు మీ ప్రజలంతా వెంటనే వెళ్ళిపోండి, మీ దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పాడు. 400 సంవత్సరాల బానిసత్వం ముగిసింది. ఇశ్రాయేలీలు తమ కుటుంబాలతో, పిల్లలతో, పశువులతో ఐగుప్తును విడిచి బయలుదేరారు. వారు బానిసలుగా వెళ్ళలేదు, విజయవంతులైన ప్రజలుగా బయలుదేరారు. దేవుడు వారికి ఐగుప్తుల నుండి వెండి, బంగారం కూడా పొందేలా చేశాడు. ప్రయాణం ప్రారంభమైన కొంతకాలానికి ఫరో మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మన బానిసలను ఎందుకు వెళ్ళనిచ్చామని కోపడ్డాడు. వెంటనే తన సైన్యాన్ని సమీకరించి ఇశ్రాయేలీలు వెంటపడ్డాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరకు చేరుకున్నారు. ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యం. తప్పించుకునే మార్గం కనిపించలేదు. ప్రజలు భయంతో కేకలు వేశారు. మేము ఐగుప్తులోనే ఉంటే బాగుండేది అని మోషేపై నిందలు మోపారు. కానీ మోషే విశ్వాసంతో నిలబడి, భయపడకండి, యెహోవా ఈరోజు మీ కొరకు యుద్ధం చేస్తాడు అని ధైర్యం చెప్పాడు. దేవుడు మోషేకు తన కర్రను సముద్రంపై చాపమని ఆజ్ఞాపించాడు. మోషే విధేయతతో అలా చేశాడు. వెంటనే బలమైన తూర్పు గాలి వీచడం ప్రారంభించింది. సముద్రం 2 వైపులా విడిపోయింది. మధ్యలో పొడి నేల ఏర్పడింది. లక్షలాది మంది ఆశ్చర్యంతో ఆ మార్గంలో నడవడం ప్రారంభించారు. వారి కుడివైపు నీటి గోడ, ఎడంవైపు నీటి గోడ నిలిచాయి. వారు దేవుని అద్భుతాన్ని తమ కళ్ళతో చూశారు. జీవితంలో ఎన్నడూ ఊహించిన సంఘటన వారి ముందు జరుగుతుంది. ఇశ్రాయేలీలు సురక్షితంగా దాటిన తర్వాత ఫరో సైన్యం కూడా అదే మార్గంలో ప్రవేశించింది. కానీ దేవుడు మోషేకు మళ్ళీ కర్రను చాపమని చెప్పాడు. వెంటనే నీరు తిరిగి వచ్చి సైన్యాన్ని ముంచెత్తింది. గుర్రాలు, రథాలు, సైనికులు అందరూ సముద్రంలో మునిగిపోయారు. ఇశ్రాయేలీలు సముద్ర తీరంలో నిలబడి దేవుని అద్భుత రక్షణను చూశారు. వారిని ఎన్నో సంవత్సరాలుగా బానిసలుగా ఉంచిన శక్తి ఒక్క క్షణంలో నాశనమైంది. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు తన ప్రజలను పూర్తిగా విమోచించాడు. బానిసత్వం ముగిసింది, భయం ముగిసింది. వారి ముందు కొత్త జీవితం ప్రారంభమైంది. ఎర్ర సముద్రం వారి ప్రయాణానికి ముగింపు కాదు, వాగ్దాన దేశం వైపు ప్రారంభమైన కొత్త అధ్యాయం. మోషే నాయకత్వంలో ఇప్పుడు వారు అరణ్య ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. అక్కడ దేవుడు వారికి మరిన్ని అద్భుతాలు చూపించబోతున్నాడు. అరణ్య ప్రయాణం, మన్నా, 10 ఆజ్ఞలు, బంగారపు దూడ సంఘటన గురించి నెక్స్ట్ వీడియో పార్ట్ 3లో మనం తెలుసుకుందాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.